మా భారత సంస్కృతిలోని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్తే, భారత సంస్కృతికి స్వాగతం. కొన్ని రోజులుగా తెలంగాణలో చేసిన కొన్ని సీక్రెట్ సర్వేల ఆధారంగా చూస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 కన్నా ఎక్కువ, 15 కన్నా తక్కువ స్థానాల్లో గెలవనుందని సీక్రెట్ సర్వేల ఆధారంగా వెల్లడైంది. అలాగే జాతీయ ఎలక్షన్ పండితులు చెబుతున్న విషయం ఏమిటంటే గూగుల్లో తెలంగాణ బీజేపీ పార్టీ బాగా ట్రెండ్ అవుతుందని, ఎప్పుడైతే ఒక పార్టీ బాగా గూగుల్లో ట్రెండ్ అవుతుందో అలా ట్రెండ్ అయిన పార్టీయే ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చిందని వారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో గూగుల్లో బీజేపీ బాగా ట్రెండ్ అయిందని, ఎన్నికల తర్వాత బీజేపీని ఆ రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిందని వారన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా గూగుల్లో బాగా ట్రెండ్ అయిందని, ఎన్నికల తర్వాత కాంగ్రెసే ఆ రాష్ట్రాల్లో విజయం సాధించిందని వారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ చాలా పెరుగుతుంది. అలాగే ఈ మధ్య తెలంగాణలో బీజేపీ పార్టీ ఒక్కటే గూగుల్లో బాగా ట్రెండ్ అవుతుంది. దీన్ని బట్టి గూగుల్లో అధికంగా ట్రెండ్ అవుతున్న పార్టీ బీజేపీ మాత్రమే అని రాబో పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో ఒక ప్రభంజనం సృష్టించనుందని ఎలక్షన్ పండితులు వాదిస్తున్నారు. అలాగే పగటి కలలు కంటున్న మిగతా పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికలు గట్టి దెబ్బ కొట్టనున్నాయని వారంటూ బీఆర్ఎస్ 0 స్థానానికి, కాంగ్రెస్ 1 లేదా 2 స్థానాలకి పరిమితం అవుతుందని ఎలక్షన్ పండితులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే తెలంగాణలో మనుగడలో ఉంటాయని, బీఆర్ఎస్ లోని సభ్యులందరూ బీజేపీ, కాంగ్రెస్ లో చేరి పార్టీ మూతపడుతుందని ఎలక్షన్ పండితులు వాదిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే 10 కన్నా ఎక్కువ స్థానాలు గెలవనుందో వచ్చే 2029 అసెంబ్లీ ఎలక్షన్లో ఆ పార్టీని ఎక్కువ ప్రభావితం చేసి అధిక శాసనసభ స్థానాలను గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుందని ఎలక్షన్ పండితులు చెబుతున్నారు. కాబట్టి మోడీ షాలు వేసిన స్కెచ్ 2024 కాదు, 2029 నాటికని చాలా బాగా అర్థమవుతుందని ఎలక్షన్ పండితులు చెబుతున్నారు. ఒక పార్లమెంటు స్థానం కింద 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 15 స్థానాలు బీజేపీ గెలిస్తే 15 × 7 = 105 అసెంబ్లీ స్థానాలు గెలిచి తిరుగులేని మెజారిటీతో 2029న సువర్ణాక్షరాలతో కొత్త చరిత్ర లిఖించనుందని ఎలక్షన్ పండితులు జోషం చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కొత్త మలుపులు తీసుకుంటుంది. రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఇవి పెను ప్రకంపనలు సృష్టించనున్నాయని రాజకీయ పండితులు వాదిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బిక్కుబిక్కుమంటున్నారట ఆ పార్టీలోని సభ్యులు. ఈ విషయంగా ఈ ఇష్యూ మాజీ ముఖ్యమంత్రి వరకు వెళ్తుందా, లేదా మాజీ మంత్రుల వరకే ఆగుతుందా, లేదా పోలీస్ అధికారుల వరకే ఆగుతుందా అనే ఈ కేసుకు సంబంధించి విచారణను బట్టి తేలనుందని, కాబట్టి ప్రస్తుతానికి మనం ఏం అంచనాకి రాలేమని విశ్లేషకులు వాదిస్తున్నారు. కాకపోతే కస్టడీలో ఉన్న వారంతా చెబుతున్నది ఏమిటంటే మా పై అధికారులు చెబితేనే మేము చేశాము అని వారి పై అధికారుల పేర్లు చెబుతున్నారు. ఒకసారి మనం చరిత్రలో వెళ్తే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైనా జరిగాయా అని చూస్తే 1988లో ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఇలాగే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన అతడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆరోపణల నుండి నిర్దోషిగా బయటపడేందుకు సిబిఐ విచారణ కోసం వెళ్లారు. అప్పటి జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందిన దేవేగౌడకి మరియు అజిత్ సింగ్ కి మధ్య జరిగిన సంభాషణని ట్యాపింగ్ చేశారని రామకృష్ణ హెగ్డేపై అభియోగాలు మోపారు. కానీ వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారని చెబుతారు. కానీ రామకృష్ణ హెగ్డేని ఇరికించడానికి అప్పటి జేడీఎస్ పార్టీ కాంగ్రెస్తో చేతులు కలిపి బీజేపీ సీఎం అయిన హెగ్డేని పదవి నుండి దింపడానికి వేసిన ఎత్తుగడలో సఫలమయ్యిందని అర్థమవుతుంది. హెగ్డే కింద పనిచేసే కింద స్థాయి అధికారులను కొని వారిచే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించి దానిని హెగ్డేనే చేయించారని ఆరోపణలు చేసి సీఎం పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి చేశారని చరిత్రకారులు వాదిస్తున్నారు. తనకి సంఘటనతో సంబంధం లేకపోయినా కానీ తన కింద స్థాయి వారి తప్పిదమును తన తప్పిదంగా భావించి సీఎం పదవిని వదిలేసినాడు, కానీ మాకు సంబంధం లేదు, మా కుటుంబానికి సంబంధం లేదని ఉప్పరు వాదనలు చేయలేదని విశ్లేషకులు వాదిస్తున్నారు. నేడు ప్రత్యక్షంగా కొందరు స్కాములలో పట్టుబడి నిరూపించబడినా కూడా నేను కడిగిన ముత్యాన్ని అని వాదించడము, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు రాజీనామా చేయకుండా జైలుకెళ్లి పాలిస్తా అనడము చూస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీల వారు ఇలాగే ఉన్నారు. స్వప్రయోజన రాజకీయాలు, స్వార్థపూరిత పాలనలు, అబద్ధపు వాదనలు, అసంభవమైన వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు వేయించుకుంటూ
ఆయా రాష్ట్రాల్లోని ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు, కార్యకర్తలు నిజాయితీ క్రమశిక్షణకు నిర్వచనంగా ఉంటారు కాబట్టి రామకృష్ణ హెగ్డే గారు అలా తను చేయని ఫోన్ ట్యాపింగ్ కి బాధ్యత వహించారు. కానీ ప్రస్తుత తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి వస్తే ఇది కేవలం పోలీసులే కూడబలుపుకొని చేశారా అనుకుంటే వారొకరి వల్ల అయ్యేది కాదు. రాష్ట్ర హోంమంత్రి, హోం సెక్రటరీ, డిఐజీ ఇలా ఒకరి తరువాత ఒకరు సంతకాలు చేసి ఆమోదిస్తేనే కింద స్థాయి అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయగలరు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేవలం సీనియర్ పోలీసులు ఆఫీసర్ అయిన రాధాకృష్ణరావుని మాత్రమే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆయన చెప్పిన విషయాలు చూస్తే మనకు కొన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. ఒకప్పటి దుబ్బాకలో 2021లో జరిగిన ఉప ఎన్నిక సమయంలో, హుజురాబాద్ ఎన్నిక సమయంలో, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మేము బీజేపీ అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేశామని రాధాకృష్ణరావు ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాక ఎన్నిక సమయంలో రఘునందన్ రావు యొక్క ఫోన్ని ట్యాపింగ్ చేసి ₹1 సీజ్ చేశామని, అలాగే మునుగోడు ఉప ఎన్నికలలో కూడా అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ఫోన్ని ట్యాపింగ్ చేసి ఆయనకు రావాల్సిన 3.5 కోట్లు సీజ్ చేయించామని, దీని పర్యవసానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచలేక 10,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడని రాధాకృష్ణరావు తెలిపాడట. తర్వాత కొన్ని రోజులకు ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినప్పుడు ఆయన బీజేపీలో ఎదుగుదల లేదని, కవితను అరెస్టు చేయలేదని ఏవేవో చెప్పాడు. కానీ ఆయనకు అందాల్సిన 3.5 కోట్లను ఫోన్ ట్యాప్ చేసి సీజ్ చేయించి ఓటర్లకు అందకుండా చేసి తనను ఓడించారని మాత్రం చెప్పలేదట. కానీ బీఆర్ఎస్ అప్పటి రాజగోపాల్ రెడ్డిని మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అన్ని అధికార శక్తులను వాడి వారు వేరే ఫోన్లను వాడుతూ ఉన్న ప్రతి ఫోన్ను ట్యాపింగ్ చేసేవారని వారు అన్నారట. ఈ ఫోన్ ట్యాపింగ్ల వలనే అభ్యర్థులను ఓడించి బీజేపీ గ్రాఫ్ పడిపోయేలా చేశారని రాధాకృష్ణరావు పోలీసుల విచారణలో తెలిపారట. అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ అభ్యర్థుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేశారని, ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ విపరీతంగా డబ్బులు పంచి బీజేపీ స్వచ్ఛందంగా గెలవాల్సిన 30 సీట్లను గెలవకుండా చేయగలిగారని రాధాకృష్ణరావు విచారణలో తెలిపారంట. ఒకవేళ ఇంకా నిజాలు బయటపడి దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు బహిర్గతం అయితే వారిని ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అరెస్టు చేస్తుందా? ఎందుకంటే కాళేశ్వరం స్కామ్ ఆరోపణలను, గొర్రెల పంపిణీ స్కామ్, మిషన్ భగీరథ స్కామ్, భూములు అమ్మకాలు కొనుగోళ్ల స్కామ్, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్, ఇలా దేన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సిబిఐకి అప్పగించడం లేదు? లోకల్ పోలీసులు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. అదే సిబిఐ అయితే ఇంకా ఏమేం స్కాములున్నా వాటన్నిటిని పరిశోధించి దోషులందరికీ శిక్ష పడేలా చేస్తారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐకి అప్పగించకుండా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తుంది అని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఒకవేళ ఈ రామకృష్ణరావు చెప్పే నిజాలకు బాధ్యత వహించి 1988లో అప్పటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే ఆయన పదవికి రాజీనామా చేసినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి సిబిఐకి విచారణకి వెళ్ళగలరా? వారి నిజాయితీ నిరూపించుకోగలరా? కాంగ్రెస్ ఈ కేసులన్నిటినీ సిబిఐకి అప్పగించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఏ ఒప్పందం లేదని, వారి మధ్య ఏ పొత్తు లేదని నిరూపించుకోగలరా అన్నది వేచి చూడాలి. ఒకవేళ ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయినా కానీ ప్రతి ఒక్కరూ 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటు వెళ్తుందో వేచి చూద్దాం.